విద్యుత్ స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటి? దీనిపై పబ్లిక్లో అనుమానాలు ఎందుకు వచ్చాయి? రాజకీయ నాయకులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దీనిపై కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం ఎంత? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఇంతకీ స్మార్ట్ మీటర్ ప్రజలకు మేలేనా? లాభాలేంటి? అపోహలు ఎందుకు వచ్చాయి? ఆ వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్ మీటర్ అనేది ఓ డిజిటల్ పరికరం, అంటే రియల్ టైంలో విద్యుత్ వినియోగాన్ని కొలిచే సాంకేతిక వ్యవస్థతో లింక్ చేసిన మీటర్. ఆయా వర్గాల ప్రజలు వినియోగించే కరెంటు సమాచారాన్ని ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్ ద్వారా విద్యుత్ సంస్థలకు నేరుగా చేర్చుతుంది. ఈ స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రూపంలో అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ప్రత్యేకించి కరెంటు ఎంత వాడుతున్నామన్న సమాచారాన్ని యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ముందస్తుగా సూచించిన మేర అలర్ట్స్ కూడా పొందవచ్చు. స్మార్ట్ మీటర్లను తొలుత దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. బిల్లులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయన్న అపోహలే అందుకు కారణం. పాత మీటర్లతో పోలిస్తే కొత్త మీటర్లు ఎక్కువ యూనిట్లు చూపిస్తున్నాయని కొంతమంది వాదించినా నిరూపణలు కాలేదు. ప్రీపెయిడ్ విధానం వల్ల ఇబ్బందులుంటాయని, విద్యుత్ అనేది నెలవారీ బిల్లుగా ఉంటే బాగుంటుందనేది మరికొందరి అభిప్రాయం. రాత్రి సమయాల్లో అధిక టారిఫ్లు వసూలు చేస్తున్నారని కూడా అనుమానిస్తున్నారు. వాస్తవానికి స్మార్ట్ మీటర్ అనేది ప్రజలకు ఉపయోగకరమని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. ప్రధానంగా రోజువారీ విద్యుత్ వినియోగాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుందంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే స్మార్ట్ మీటర్లకు 1350 రూపాయల వరకు గ్రాంట్ కూడా కేంద్రం అందిస్తోంది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని 2025 టార్గెట్గా నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు స్టార్ట్ చేసింది. తొలిదశలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు అమలు చేస్తున్నారు. గృహ వినియోగదారులకు కూడా అమలు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. మరోవైపు ప్రజల్లో ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. గుంటూరు, విశాఖ, అనంతపురం వంటి ప్రాంతాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రధానంగా స్మార్ట్ మీటర్ల ఇష్యూను రాజకీయం చేశారు. లబ్ధి కోసం ప్రజల్ని అయోమయానికి గురి చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో వ్యతిరేకించిన వారంతా నేడు స్మార్ట్ మీటర్లకు మద్దతు చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. తెలంగాణలో కూడా స్మార్ట్ మీటర్ల అమలు దశలవారీగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో స్టార్ట్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక్కడే మనం కేసీఆర్ హయాంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలించాలి. నాటి ప్రభుత్వం 2017లో కేంద్రంతో ఉదయ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు వద్ద స్మార్ట్ మీటర్లు బిగించాల్సిన నిబంధన ఉంది. అయితే అప్పటి ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం లేదని పదే పదే ప్రకటించింది. కానీ నాడు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం నిజాలు దాచిందని ఆరోపించారు. ఇటీవల స్మార్ట్ మీటర్లపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న అగ్రిమెంటుతోనే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పడం లేదని చెప్పారు. అయితే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని ఒక దశలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మరోవైపు డిస్కంలపై కేంద్రం నుంచి ఒత్తిడి బాగా ఉందని, ఒప్పంద ఉల్లంఘనకు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందంటూ సీఎం రేవంత్ హెచ్చరించారు.
25 కోట్ల స్మార్ట్ మీటర్లు దేశవ్యాప్తంగా అమర్చే లక్ష్యంతో కేంద్రం ముందుకు వెళుతోంది. తెలంగాణలో కూడా ఈ పథకం కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంది. కానీ వ్యవసాయ కనెక్షన్లకు కేంద్రం ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదు. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు స్మార్ట్ మీటర్లపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అదనపు బిల్లుల భారం, ప్రైవేటీకరణ భయాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. ఏపీలో కూడా జగన్ హయాంలో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2021లో స్మార్ట్ మీటర్లకు ఆమోదం తెలిపింది. వినియోగదారులపై అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. అదే క్రమంలో ఇన్స్టాల్మెంట్లు వసూలు చేయరని కూడా అధికారులు తెలిపారు. విద్యుత్ ఛార్జీల్లో కూడా మార్పు ఉండదని, ఏపీ ఈఆర్సీ నిర్ణయించిన విధంగానే వసూలు చేస్తారని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్మార్ట్ మీటర్లతో ప్రజలపై అధిక భారం పడుతుందంటూ కమ్యూనిస్టులు ఈ సిస్టమ్ను వ్యతిరేకిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే అనర్థాలు, ఇబ్బందులపై కరపత్రాలు కూడా పంచుతూ ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ఆరోపిస్తున్నారు. అధిక బిల్లులు వేస్తాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు వద్దంటూ కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లపై అడుగులు వేయడాన్ని తప్పుపడుతున్నారు. పాత మీటర్లనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ వినియోగదారుల సేవలలో పారదర్శకతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లతో మార్చాలనే ప్రతిపాదనకు 2021 ఫిబ్రవరిలో ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖ అంటోంది, స్మార్ట్ మీటర్ ఏర్పాటు విషయంలో వినియోగదారులు వాటి ఖరీదు కానీ, ఛార్జీలు కానీ, మామూళ్లు కానీ చెల్లించవలసిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును కేంద్రం సంక్షేమ పథకాలతో లింక్ చేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించే పథకాల నేపథ్యంలో వ్యవసాయ కనెక్షన్లకు సప్లై చేసే విద్యుత్ వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవచ్చు. నగదు బదిలీ పథకాల్లో లబ్ధిదారులకు ఎంత సబ్సిడీ ఇవ్వాలో స్పష్టత వస్తుందని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేకించి వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చులో 60% వరకు గ్రాంటు రూపంలో కేంద్రం మంజూరు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య పరిశ్రమల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చు ప్రజల నుంచే వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రియల్ టైం డేటాతో కరెంటు వాడకాన్ని పర్యవేక్షించవచ్చు. మెరుగైన గ్రిడ్ నిర్వహణతో విద్యుత్ నష్టాలు తగ్గుతాయనేది అంచనా. కానీ 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక్క స్మార్ట్ మీటర్ కూడా ఏర్పాటు చేయలేదని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా 19.79 కోట్ల స్మార్ట్ మీటర్లు మంజూరైనప్పటికీ 2024 ఏడాది చివరి వరకు దేశంలో కేవలం 73 లక్షల స్మార్ట్ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. రాజ్యసభ వేదికగా ప్రభుత్వం తెలిపింది. ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కూడా టెక్నాలజీ సిస్టమ్ రావటం ఎంతైనా ప్రజలకు మేలు చేసే అంశం. దేశాభివృద్ధికి కరెంటు భారం లేకుండా చేయలేనిదే ప్రభుత్వాల సంకల్పం. కేవలం పొలిటికల్ అజెండాతో ప్రజలను తప్పుదో పట్టించే అంశాల్లో స్మార్ట్ మీటర్ ఒకటిగా భావించాల్సిందే. డబ్బులు ఆదా చేసుకునేందుకు, నెలవారీ విద్యుత్ వినియోగాన్ని కట్టడి చేసుకునేందుకు స్మార్ట్ ఈజ్ వెరీ రైట్ డెసిషన్ అని ప్రజలు చెప్పే రోజులు రావాలని మనము కోరుకుందాం.